వెల్కమింగ్. అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్లో మాది ఈరోజు ఎన్నుకోబడేటువంటి ప్రెసిడెంట్ గారు కొండారెడ్డి గారు కూడా బ్లిడ్ స్పేస్ అని కూడా తనకున్న ఒక ల్యాండ్ పెద్ద అంబర్పేట దగ్గర కూడా ఒక అప్కమింగ్ ప్రాజెక్ట్ వస్తుంది. అంటే ఉన్న సోర్సెస్ మేము అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి అవేర్నెస్ చేస్తున్నాం. ఉన్న గ్రూప్లో బిజినెస్ వాళ్ళని కూడా మనం ఉపయోగించుకుంటున్నాం. సో ప్రతి ఒక్కరు ఆపర్చునిటీ తీసుకోండి, అందరికీ ఆపర్చునిటీ ఇవ్వండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ వన్స్ అగైన్. అండ్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ఆర్బిఎం వెబ్సైట్. ఈ ఆర్బిఎం వెబ్సైట్ యాక్చువల్గా ఈరోజే లాంచింగ్ అండి. దీనికి కంప్లీట్ డిజైన్, కాన్సెప్ట్, బ్యాక్ ఎండ్ సత్యప్రసాద్ గారు, సాయి కుమార్ గారు చాలా కృషి చేశారు. దీనికి ఇన్పుట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో మెయిన్ వచ్చి మెంబర్షిప్. జనరల్గా మెంబర్షిప్ అనగానే అందరు కమర్షియల్ అనుకుంటారు. మెంబర్షిప్ అనగానే ఫస్ట్ ఎంత స్పీడ్గా మాట్లాడిన వాయిస్ చేంజ్ అయిపోతుంది. మెంబర్షిప్ అనగానే అరే ఏం అడుగుతారో, మేము ఏం కమిట్మెంట్ అడుగుతారో, ఏమి ఇవ్వాల్సి వస్తుందని. మేము ఆర్బిఎన్ గ్రూప్లో మెంబర్షిప్ అని జస్ట్ 499 అంటున్నాము. ఈ 499తోనే మీకు వాట్సాప్ గ్రూప్లో యాక్సెస్ ఉంటుంది. జరిగే ప్రతి ఆర్బిఎంది అప్డేట్స్ మీకు వస్తాయి. ఈ 499తోనే మీరు ఎవరిని ఇన్ చేసిన యాజ్ ఏ లైఫ్ కానీ, ఇయర్లీ కానీ, దాంతోపాటు మేము మంత్లీ అడ్వాన్స్ అని ఇస్తున్నాం. ప్రతి ఒక్క బిజినెస్ గ్రూప్లో ఇయర్లీ సబ్స్క్రైబ్ ఉంది. మా దగ్గర మంత్లీ అంటే 3 monthsకి తీసుకొని 6 monthsలో 3 times ఎప్పుడైనా అటెండ్ అవ్వచ్చు. ఈ పాసిబిలిటీ అంటే వేరే గ్రూప్లలో బహుశా నేను ఎక్కడ వినలేదు కూడా. ఎందుకంటే ఇప్పుడున్న బిజినెస్ గ్రూప్స్ చాలా అయిపోయినాయి. బిజీ షెడ్యూల్ ప్రతి ఒక్కరి మీటింగ్కి అటెండ్ అవ్వాలంటే ప్రాక్టికలీ ఇట్స్ నాట్ పాసిబుల్. సో దానికి కూడా మేము యాక్సెస్గా 6 monthsలో 3 meetingsకి అటెండ్ అవ్వచ్చు బై పేయింగ్ 3,999 ఓన్లీ. ఇంకోటమ్మా ఆర్బిఎం కట్ ఏ సార్ మంత్లీ అడ్వాన్స్. అదే మంత్లీ అడ్వాన్స్ మీరు 6 monthsలో 3 meetings అటెండ్ అవ్వాలనుకున్న దానికి అడ్వాన్స్. అది యూఆర్ నాట్ ఆస్కింగ్ ఇయర్లీ అమౌంట్. ఇది వి ఫార్ ఆల్ 499తోనే ఆర్బిఎం కనెక్ట్లో కనెక్ట్ అయిపోయినాక అప్డేట్ మీకు డైలీ వస్తుంటే మీ బిజినెస్ కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. ఆర్బిఎం కనెక్ట్ నుంచి మేము ఫర్దర్గా వెళ్తుంది నాట్ గ్రూప్, ఇట్స్ ఏ కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీలో మేము చాలా కేటగిరీస్, మోర్ దాన్ 200 కేటగిరీస్ ఇన్ చేస్తాము. ఈ కేటగిరీస్కి వాళ్ళు రిలేటెడ్గా ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ కేటగిరీకి టీమ్ హెడ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీకు చెప్పినట్టు ఇంకొంచెం మార్కెటింగ్ అండ్ మీడియా టీమ్ ఉంది. మార్కెటింగ్ అండ్ మీడియా టీమ్కి రిలేటెడ్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ టీమ్కి హెడ్ అవ్వచ్చు. వాళ్ళు హెడ్ అవుతూ రిలేటెడ్ మెంబర్స్ని ఇన్ చేసుకుంటూ వెళ్ళి ఇన్ చేసిన మెంబర్స్ అండ్ తెచ్చిన వాళ్ళకి కూడా ఈ టీమ్మేట్కి మనం ఆర్బిఎం తరఫున రాయల్టీ అనౌన్స్ చేయటం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్గా ఎటువంటి డౌట్ ఉన్నా, ఇంకేమైనా కన్ఫ్యూజన్ ఉన్నా, ఆల్వేస్ వెల్కమ్ టు అవర్ కోఆపరేటివ్ ఆఫీస్ ఎట్ శ్రీ. గుడ్ మార్నింగ్ ఆల్ అండి. ఈ గ్రాస్ప్ అనేది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్, ఈ కామర్స్ వెబ్సైట్ అన్నట్టు స్టార్ట్ చేసాం ఫస్ట్. అంటే లిటరలీ గ్రాస్ప్ ఎవరికి ఎక్కువ యూజ్ అవుతుంది అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళు డిజిటల్ ప్రమోషన్ సరిగ్గా చేసుకోలేరు. చేసుకున్న ఇంటర్నేషనల్ లెవెల్కి ఎవరిని తీసుకెళ్లే ప్రపోజల్స్ ఇప్పటి వరకు ఎవరు కల్పించలేదు. ఆ సదుపాయాన్ని మేము కల్పిస్తున్నాం అంతే. వెరీ సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ ఏ ఈ కామర్స్ వెబ్సైట్ త్రూ మనం ఇంటర్నేషనల్ లెవెల్కి ఇండియన్ ప్రోడక్ట్స్ని అండ్ స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళని మనము ఎంకరేజ్ చేస్తున్నాం ఈ గ్రాస్ప్ త్రూ. అసలు గ్రాస్ప్ అనేది ఎందుకు వచ్చింది? గో సంబంధిత, గో ఆధారిత పంటల ద్వారా ఉత్పత్తి అయ్యే ప్రతి ప్రోడక్ట్ని మనము గ్రాస్ప్ త్రూ మార్కెట్లోకి తీసుకెళ్లాలనే ఆలోచనతో స్టార్ట్ చేసాం బేసికల్. ఇది ఆర్బిఎంలో మీరు జాయిన్ అయితే ఉపయోగం ఏంటి? రైట్ సార్, మేము ప్రతి ఒక్క ఆర్బిఎంలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా క్లియర్ ట్రాన్స్పరెన్సీగా ఉంచుతున్నాము. మీరు ఇంటర్నల్గా ఎవరికి ఏ ప్రోడక్ట్, ఏ సర్వీస్ కావాలన్నా జస్ట్ మీరు గ్రూప్లో అప్లోడ్ చేస్తే
మేము అప్రూవ్ చేసిన మెంబర్స్ ఈ గ్రూప్లో ఉన్నది. అందులో మా గ్రూప్లో ఉన్న బ్యూటీ ఏంటంటే మేము అడ్మిన్గా గ్రూప్లో ఇప్పటివరకు మేము ఎవరిని డైరెక్ట్ జాయిన్ చేయలేదు. వాళ్ళు మాకు రిక్వెస్ట్ పెట్టుకున్నాక వాళ్ళది మేము బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసుకున్నాకనే మేము గ్రూప్లో అప్రూవ్డ్ ఇచ్చినాము. సో మీ గ్రూప్లో ఉన్న వాళ్ళందరి దగ్గర మీరు సర్వీస్ మీ నీడ్ఫుల్ సర్వీస్ తీసుకోవచ్చు ఎటు బెస్ట్ ప్రైస్. వాటర్ గురించి తెలుసు కదా మీకు, అంటే యాక్చువల్గా మనం తాగే వాటర్ మంచి వాటరా చెడ్డ వాటరా ఎప్పుడైనా అంటే ఎప్పుడైనా టెస్ట్ చేస్తున్నారు ఇంట్లో? మనం తాగే వాటర్ ఎసిడిక్ వాటర్. మనం ప్రజెంట్ మీ దగ్గర ఉన్న బాటిల్లోని మీ ఇంట్లో మీరు తాగే ఆరు వాటర్లోని ఏదైనా సరే ఎసిడిక్ వాటర్, దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి మనకి కనిపించని. ఇప్పుడు ఎగ్జాంపుల్ హార్ట్లో 80% వాటర్ ఇంజెక్ట్ అయి ఉంటుంది, రిమైనింగ్ అంతా మాంసం ముద్ద. మన హార్ట్లో స్టోర్ అయ్యి ఉన్న 80% వాటరు మంచి వాటర్ వెళ్తుందా చెడ్డ వాటర్ వెళ్తుందా అని ఎప్పుడైనా టెస్ట్ చేస్తున్నామా? చేయాలి. సో మనకి ఇక్కడ ఎనర్జిక్ ఇండియా కెంగన్ వాటర్, ఇది ఆల్కలైన్ అయనైజ్డ్ వాటర్ అండి. మనకి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈవెన్ క్యాన్సర్ కూడా నిర్మూలన చేసే పవర్ఫుల్ ఉన్న వాటర్ ఇది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన వాటర్ ఇది. మనం ఎంతో ఖర్చు పెడతాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ హాస్పిటల్కి జలుబు చేస్తేనే మన పిల్లల్ని తీసుకెళ్తే హాస్పిటల్కి వెళ్తే 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సో అలాంటిది మన ఈ కెంగన్ వాటర్ వలన, కెంగన్ వాటర్ వలన మీరు మీ పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. సింపుల్ లైన్. So PM meeting. So today we are launching the logo of GRASP. So what is GRASP అనేది శివప్రసాద్ గారు ఆల్రెడీ చెప్పారు in the morning. It is coming together of the nature, wellness and the community through various products which are connected with the nature. So we are bringing everything in one platform. Do It Up Innovative Technologies, which is a tech partner with GRASP. So we are collaborating together to bring this to everyone's doorstep. On the finger of tips, you can access this through a mobile application, which we will be launching very soon again. So today here we are launching the logo. Without wasting much of the time, let's launch the logo. Shilpa garu, please come. Yes. Logo launch చేస్తున్నారు కోరుతున్నాం. కంగ్రాచులేషన్స్ అండి. గ్రాస్ప్ మేడం, ఇది గ్రాస్ప్ లోగో. గ్రాస్ప్ లోగో అండి ఇది. ఇక్కడ మనకి అవపడుతున్న స్క్రీన్ గట్టిగా చెప్పట్లండి వాళ్ళకి. చెప్పట్లతో సంతోషంగా కాబట్టి గట్టిగా ఒకసారి కంగ్రాచులేషన్. లివింగ్ ద నేచర్ వే. గ్రాస్ లివింగ్ ద న్యాచురల్ వే. గట్టిగా గ్రాస్ అండి. ఇంతకుముందు మార్నింగ్ ఆల్రెడీ చెప్పుకున్నాం మనము వాట్ ఈస్ గ్రాస్ప్ అనేది. గ్రౌండెడ్ ఇన్ వాల్యూస్, గ్రోయింగ్ ఫర్ గుడ్. సో హౌ గ్రాస్ప్ ఈస్ ఫార్మ్. G అనేది cow production and human treatment, that is nothing but GoVu. So we are here to talk about our tradition, our culture, where that is where the GRASP has came from. So GoVu, G stands for GoVu. Then second Raitu. I think Raitu lende manam lemu. So again R అనేది రైతు. Then A అనేది ఆరోగ్యం, health is well. సో మనం హెల్త్ ఎంత మంచిగా పెట్టుకుంటే అంత మంచిది మనకి, మన ఫ్యామిలీస్కి, మన సొసైటీకి. సో ఆరోగ్యం. దెన్ సాంప్రదాయం, ఎస్ అనేది సాంప్రదాయం, అవర్ ట్రెడిషన్ అండ్ అవర్ కల్చర్ అగైన్.
So without which, I think that is one way where we teach our children at homes what we are, what we should be for our families and for the society. Then Prajigna. So spreading awareness of societal good. So what we teach our families. So from these culture and tradition values, this logo or the name has been formed, and this is the legacy which has been derived from CD Foods since 2014, and we have already collaborated with 2000 plus farmers and 80 plus FPOs. Then we have also engaged with 300 plus societies and 500 plus manufacturers, and we are also serving 1 million plus satisfied customers. So as Do It Up Innovative Technologies, as a tech partner with Grasp, we will be coming up with a mobile application which will be looking like this in terms of a look and feel, but yeah, it will be keeping on evolving. So our vision is to connecting conscious customers with sustainable products and worldwide. Here we will be collaborating as Grasp, as RBM, as Do It Up. We will be bringing all the vendors in one place, in one platform. The partnership, as I said, Do It Up Innovative Technologies is a tech partner to build e-commerce platform. So we will be taking care of entire enhancing of this application in terms of website or mobile applications, and also maintain them on a long-term basis. Then we have the platform benefits, where extensive natural products range, share knowledge on health and tradition, grow community through independent business consultant. So RBM అనేది ఒక important platform మనందరికీ, where ఈ Grasp throughగా we will connect each and every society, not only in India but across the globe. That's the vision of Grasp. And finally, support farmers and embrace sustainable living. So I think we have given brief introduction of what is Grasp, what is Do It Up Innovative Technologies, and where the platform we are sitting, that is RBM. So we are looking forward for this collaboration. Collaboration through we all together we will grow is what we strongly believe. And thank you very much. Let's join the nature. మా ఇద్దరిలో ఒకటి కామన్ ఉంది, దయచేసి గమనించి చెప్పగలరు. రైట్, కరెక్ట్ ఆన్సర్. సాంప్రదాయం. ఓకే. సో శ్రావణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా ఇమీడియట్ నుంచి మేడంకి ఒక గిఫ్ట్ ఇవ్వాలి. శిల్ప గారు అండ్ సునైన గారు అండ్ మిసెస్ పల్లవి సాగిత గారికి గిఫ్ట్ ఇవ్వాలి. ప్లీజ్ క్లాప్స్ ఎంత అంటే మనకి ఎనర్జీ, ఇస్తున్న వాళ్ళకి సంతోషం, చూస్తున్న వాళ్ళకి సంతోషం, ఇస్తున్న వాళ్ళకి ఎక్కువ సంతోషం. చేసినప్పుడు మా ఇద్దరి భావాలు కలిసి సో ఆ రోజు స్టార్ట్ చేసాము. అండ్ ఈరోజు అవుట్పుట్ మీరు చూసారన్నారు కదా, ఎలా ఉంది అవుట్పుట్? బాగుందా? సునైనా గారికి జరిగింది. మెయిన్ ఏంటంటే పోస్టర్ గారు మీరు గుడ్ మార్నింగ్ ఓకే. ఓకే సార్. Leo Industries and My Industries Adivita Srinivas Iyer garu. So Lakshmi Theatre రావాల్సిందిగా కోరుతున్నాము సార్. శ్రీనివాస్ అయ్యర్ గారు RBM మీటింగ్ లో ఈరోజు జరగబోయే లక్కీ పర్సన్ ఎవరు అనేది నాయర్. ఓకే, శ్రీనివాస్ నాయర్ గారు. ఇప్పుడు ఈ డ్రా నెంబర్ 4 నవీన్, వెబ్సైట్ నవీన్ గారు, వెబ్సైట్ డెవలపర్ నవీన్ గారు. తను ఉంటే ఈ డ్రా తనకి ఇవ్వడం జరుగుతుంది ప్రైజ్.
సార్ వెళ్ళిపోయారంటే నెక్స్ట్ చైర్మన్ గారు కూర్చోండి. అది స్టేజ్ మీద అందజేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ కర్త కర్మ క్రియ అంతా చైర్మన్ గారు రెండు శివప్రసాద్ గారండి. ఇది ఏంటంటే కిటీ బ్యాంక్ ఏంటంటే నల్లగురి చిన్న పిల్లల బర్త్డే రోజు ఈ ఫస్ట్ ఇప్పుడు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఎవరున్నారో ఆ చిల్డ్రన్స్ ఉంటారు కదా, చిల్డ్రన్స్ వాళ్ళ దగ్గర మనీ కలెక్ట్ చేసుకొని సేవింగ్ చేసుకుని అమౌంట్ బర్త్డే రోజు ఒక బర్త్డే ముందు మాకు ఇన్ఫార్మ్ చేస్తే మా స్టోర్ రావాలి. ఏ బ్రాంచ్ పోయినా పర్లేదు, ఏ బ్రాంచ్ పోయినా పర్లేదు. మీరు వచ్చేటప్పుడు మీరు ఎవరు చిల్డ్రన్స్ నేమ్ రాయించారో వాళ్ళకి ఐడి ప్రూఫ్ తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి ఇది మేము అక్కడ మా దగ్గర బ్రేక్ చేస్తాం. ఆ బ్రేక్ చేసినప్పుడు అమౌంట్ ఎంత వస్తుందో దానికి 10%. ఎగ్జాంపుల్ 10,000 రూపాయలు సేవింగ్ చేసిన అబ్బాయి 10,000 వరకు ప్లస్ 10% యాడ్ చేసి 11,000 వరకు 8% చేయండి. ప్లస్ అట్లా వాళ్ళ చిల్డ్రన్స్ బర్త్డే సెలబ్రేషన్ అక్కడే చేస్తాం. అందుకోసం మాకు బర్త్డే ముందు కంపల్సరీ కొద్దిగా ఇన్ఫార్మ్ చేస్తే దాని సంబంధించిన ప్రోగ్రామ్ పైన అరేంజ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు కిటీ బ్యాగ్ తీసుకోవాలి, ఎవరైనా పిల్లలకి కూడా మీరు గిఫ్ట్ ఇవ్వచ్చు. ప్యూర్లీ ఇది ఈవెంట్ జ్యువెలర్స్ ఐబీసీ మోడల్ మేము ఇంట్రడ్యూస్ చేసిన ప్రోడక్ట్ అయితే 5 products లో ఇది ఒక ప్రోడక్ట్. సో ఇంకెవరైనా ఇంట్రెస్టెడ్గా అదేవిధంగా ఇంకా 3 members ఉన్నారండి. ఇది చూడగానే మనం చిన్నప్పుడు చూసిన గురి అంటామండి తెలుగులో. మీకు తెలిసే ఉండొచ్చు, మళ్ళీ ఒకసారి మేము చేస్తున్నాను. చిన్నప్పుడు ఎవరైనా చేతులు కానీ నీళ్ళు కానీ అందులో వేసుకునేవాళ్ళము. ఇది ఏంటి అంటే ఇప్పుడు వచ్చే కిడ్నీ బ్యాంక్స్ అని కింద లాక్ ఉంటుంది, సెల్స్ ఉంటాయి. అవసరమైతే బ్యాంక్ లాక్ మెంబర్ లాగా కూడా ఉంటుంది. అవసరమైతే డబ్బులు తీసేసుకుంటాం. కానీ ఇది అలా కాదండి, బ్యాటరీ అవసరం లేదు, సెల్ అవసరం లేదు, అది నిండితే మాత్రమే తీస్తాము. ఇంకోటి అంటే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు పిల్లలు డబ్బులు అది ఇస్తున్నారు ఏమైనా కొనుక్కోమని, అది ఇచ్చినప్పుడు ఇందులో వేసుకోమని కూడా చెప్పవచ్చు. అది తీయడానికి కూడా ఉండదు. ఇవన్నీ వేస్తున్నారు కాబట్టి టీ షర్ట్స్ కామన్ అయిపోయింది. సో జెంట్స్ వేసుకోవచ్చు. టీ షర్ట్స్ అనేవి అండ్ ప్రొడక్ట్స్ అనేవి క్లాత్ ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి. సో నెక్స్ట్ ఇమ్మడి జ్యువెలర్స్ ఎలాగా ఉంది, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే నెంబర్ ఆఫ్ జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నా కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ డిజైన్స్ కోరుకుంటున్నారు. కాబట్టి సిల్వర్ గోల్డ్ కోటెడ్ అనమాట. సిల్వర్ ఐటమ్స్ గోల్డ్ కోటెడ్ అంటే ఇంకా ఇంప్రెసివ్గా ఉంటుంది. సో అందుకోసం మనకి రీజనబుల్ కాస్ట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ మనం సెలెక్ట్ చేసుకోవడానికి వీలుగా ఇమ్మాడి జ్యువెలర్స్ ఉన్నారు, అంటే ఇంటీరియర్ డిజైన్స్ ఉన్నారు, శారీస్ అంటే క్లాత్ మార్కెటింగ్ చేసే పీపుల్ ఉన్నారు, గ్రాస్ప్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అండ్ ఒక్కొక్కరిని ఇంకా నేను గుర్తుపెట్టుకుంటాను. సో ప్రతి ఒక్కళ్ళు డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఉన్నారు కాబట్టి బిజినెస్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది మిగతా వాళ్ళకి చేరవేయడానికి కూడా. అండ్ ఇదంతా కూడా యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది కాబట్టి ఆ తర్వాత చూసి మీకు తెలిసిన వాళ్ళకి కూడా చలో మళ్ళొకసారి క్లాప్స్. ఇది ఏంటంటే సార్ మెయిన్ టైం పంచువాలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీగా టైంకి వస్తే ఆ సంతోషమే వేరే సార్. ఆర్గనైజ్ చేసే వాళ్ళకి అందరూ టైంకి అటెండ్ అవుతుంటే ఆర్గనైజ్ చేసే వాళ్ళు హ్యాపీ ఏ విధంగా ఉంటుందంటే సార్ కంప్లీట్ ఈవెంట్ అంటే సక్సెస్ అయిన ఫీల్ వస్తారు. సో టి రత్నాకర్ రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్, ప్రింట్ కె సత్యప్రసాద్ గారు సెక్రటరీ. జనరల్ గా సెక్రటరీ కంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, కన్విక్షన్ రెస్పాన్సిబిలిటీస్. జి సునీల్ గారు జాయింట్ సెక్రటరీ.
టి సునయన రెడ్డి గారు ట్రెజరర్ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారండి నిజంగా. ఎందుకంటే ట్రెజరర్గా ఒక లేడీని పెట్టడం సో కరెక్ట్ డెసిషన్ అనుకుంటున్నాను నేను. ఎస్, రూపాయి జమ చేస్తూ ఎట్లా ఆదా చేయాలి, అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే మేడం ఎట్లా కలెక్ట్ చేయాలి, ఎవరైనా ఇస్తా అంటే ఇచ్చేదాకా ప్లీజ్ మేడం. యాక్చువల్గా లేడీస్ ఫస్ట్ అని నేను ఫస్ట్ లేడీస్ ఫస్ట్ అంటాం కదా, ఆ విధంగా ఫస్ట్ మేడం నుంచి ఇంట్రడక్షన్ ప్లీజ్ ముందుకు. సునైనా గారు వచ్చి ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తూ సిరి ఫుడ్స్ విఆర్ ఫుడ్స్ అని స్టార్ట్ చేసారు. మష్రూమ్స్ అండ్ వీట్ గ్రాస్ అంటే ముందుకు ఓన్ ఫామ్ చేస్తూ 3 years బ్యాక్ మాతో సిరి ఫుడ్స్తో కొలాబరేట్ అయినాక సిరి విఆర్ ఫుడ్స్ అనేది స్టార్ట్ చేసినాము మేము. ఇప్పుడు తను ఈ బిజినెస్ మోడల్ అండ్ ఆర్బిఎం అండ్ గ్రాస్ప్ ఇందులో ఫుల్ టైం యాక్టివ్గా పార్టిసిపేట్ అవ్వాలని జాబ్ని కూడా వద్దు అనుకొని ఒక 6 months నుంచి ఫుల్ టైం కేటాయిస్తున్నారు. సో ఆ విషయంలో మాత్రం నేను అప్రిషియేట్ చేస్తూ థ్యాంక్ యూ అని అందరి సమక్షంలో చెబుతున్నాను. ప్లస్ మన ప్రెసిడెంట్ గారు వచ్చి జి కొండారెడ్డి గారు ప్లీజ్ సార్ వచ్చి శంషాబాద్ దగ్గరలో వాస్తవం అక్కడ డిజైన్ చేస్తారు. సో అంటే ఇప్పుడు దాకా ఏంటంటే శివప్రసాద్ గారే పాపం బరువు బాధ్యతలు తీసుకున్నారు. ఫర్దర్గా ఈ టీము మన బిజినెస్కి హెల్ప్ఫుల్గా ఈ టీంతో ఇంకా డెవలప్ చేయాలని ప్రజెంట్ ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ, ట్రెజరర్, జాయింట్ సెక్రటరీ వీళ్ళందరూ కూడా ఇంకా ఈ బిజినెస్ని డెవలప్ వాళ్ళ ఎక్స్పీరియన్స్తో ఇంకా దీన్ని ఆర్బిఎంని డెవలప్ చేస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు వసంతామునిగాల. నేను ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ని. మేకప్ ఆర్టిస్ట్ అంటే అన్ని రకాలుగా అనుకోవచ్చు, బట్ నా స్పెషలైజేషన్ ఏంటంటే స్పెషల్లీ ఫర్ బ్రైడ్స్ అండ్ గెస్ట్ మేకప్స్, ఈవెంట్స్కి సంబంధించిన ప్రతి ఒక్క మేకప్ నేను చేయగలను. నా నంబర్ నోట్ చేసుకోండి, 9292305177. థ్యాంక్ యూ. మల్లారి మధుకుమార్ అండి. ఐఎమ్ ఇంటూ రియల్ ఎస్టేట్, ఓపెన్ ప్లాట్స్ అండ్ I do open plots, apartments and farmland, real estate చేసుకుంటా. Apart from this, I am supplying organic fertilizers and microorganisms తోటి తయారు చేసిన natural pesticides ఇవన్నీ కూడా మార్కెట్ చేస్తూ ఉంటానండి. I have got network in AP, Telangana and Karnataka. Thank you. Hello, good morning. This is Praveen Kumar. I am into actually digital marketing and media promotions. I am supporting Suman Media and iDream only. So, if you are interested to make your product or service to have a viral kind of thing, you please approach me. My number is 810-630-2357. Good afternoon, one and all. Myself, Dr. P.S. Reddy, coming from Hyderabad. Yes. Presently, I am working for NABARD as a technical agriculture consultant. I MSc PhD complete చేశాను అగ్రికల్చర్లో. సో మెనీ ప్రాజెక్ట్స్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. పర్టికులర్లీ నేచురల్ ఫార్మింగ్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్, పాలీ హౌసెస్. సో దీస్ ఆర్ మై బ్యాక్గ్రౌండ్. అండ్ మాకేంటంటే కన్వెన్షనల్ సూపర్ మార్కెట్ ఉంది పార్ట్నర్షిప్లో మౌలాలీలో అండ్ చెర్లపల్లిలో. దాన్ని నేచురల్ ఆర్గానిక్ స్టోర్ చేయాలని సిన్స్ 2 years నుంచి ట్రై చేస్తున్నాను, బట్ వర్కౌట్ అవ్వట్లేదు బిజీ షెడ్యూల్ వల్ల. వీ హ్యావ్ 30 acres ఫార్మ్ ఇన్ సాగర్ హైవే. నేచురల్ ఫార్మింగ్ కూడా చేస్తున్నాము, పర్టికులర్ పపాయ. సో దిస్ ఈజ్ మై బ్యాక్గ్రౌండ్. ఎనీబడి టెక్నికల్ కన్సల్టెంట్, బిజినెస్ మీట్ కావాలనుకుంటే అప్రోచ్ అవ్వండి. మై నెంబర్ 9849027038. Thank you. As a tech partner, so why we are here, there is a reason. I think when the turn comes, we will again discuss. So as a tech partner, we are into product development, web applications, mobile applications, then enterprise applications, database management, then all kind of IT services in the market.
along with the help of Mr. Satya Garu, and thanks to Satya Garu for giving us this opportunity to collaborate. From collaboration standpoint, I think when the turn comes, we will talk more, especially what we are up to, what we are going to do as a tech partner. And I think RBM is a very good platform for all the industries. All of us come together and we grow our businesses. So we are here to help different partners. We are here to help from technology standpoint. And I think I gave a lot of brief information. Anything you want to add, Satya? Thank you. Good morning, everyone. So, my name is Venkatesh. I am the owner of Dr. West Sciences. సో ఈ కంపెనీ వచ్చేసి ఏం చేస్తుందంటే అన్ని ఎకో ఫ్రెండ్లీలో ఎట్లా ఇవ్వాలన్న దాని మీద ఫోకస్ చేస్తాం అనమాట. మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా కానీ దానికి ఎటువంటి ప్లాస్టిక్ లాగా ఇవ్వడం నా బాధ్యత. దట్స్ ద ఫస్ట్ కాన్సెప్ట్. సో దీంట్లో వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఫస్ట్ మెటీరియల్ ఈజ్ ద బ్యాంబూ, అంటే అది ఒక గ్రాస్, అంటే చెట్టు కాదు అది. సో దానివల్ల బ్యాంబూని యూజ్ చేస్తాం అనమాట దానికోసం. తర్వాత వచ్చి పేపర్, రీసైకిల్డ్ పేపర్ యూజ్ చేస్తాం. ఇంకో మెటీరియల్ వచ్చేసి కార్క్, ఇది వచ్చేసి కార్క్ మెటీరియల్, చెట్టు బెరడ్ అంటాం దీన్ని. సో ఇంకోటి వచ్చేసి వీట్ స్ట్రా, వరిగడ్డితో చేస్తాం మనం. సో ఇట్లా అంటే అగ్రికల్చర్ నుంచి వచ్చి దానికే మనం రీయూజ్ చేసే విధంగా మనం ప్రొడక్ట్స్ అయితే తయారు చేస్తాం. సో మా ఇన్నోవేటివ్ కొన్ని ప్రొడక్ట్స్ వచ్చేసి ఇది బ్యాంబూ వైర్లెస్ ఛార్జర్స్. సో ఇప్పుడు దాకా మనం అన్ని ప్లాస్టిక్తోనే ఛార్జర్లు అన్నీ చూసాం. ఇది బ్యాంబూ విత్ వైర్లెస్ ఛార్జింగ్ వస్తుంది. యాజ్ పెన్ స్టాండ్, మొబైల్ స్టాండ్ అన్నీ ఉంటాయి. సో ఎందుకంటున్నా అంటే మెయిన్ ప్రోడక్ట్ అని చెప్పేసి పొద్దున్న లేవగానే ఇది లేకుండా మనం ఏ పని చేయలేము. సో పొద్దున్న లేవాలి దీంతోనే మారండి అని చెప్పి నా ఫస్ట్ మెయిన్ ఫోకస్. బాల్ స్క్రబ్స్కి లేకపోతే అంట్లకి వీటన్నిటికి మనం చాలా ప్లాస్టిక్ స్క్రబ్స్ అని వాడుతాం. ఇది ప్యూర్ బీరకాయ అనమాట. సో ఇదంతా ఉద్యోగులు, పేరెంట్స్ ఇప్పుడు అసలు అలాంటివి చూస్తున్నామా? గుర్తుందా మీకు చిన్నప్పుడు ఎవరైనా మీ పేరెంట్స్ వద్దుంటారు? నాకైతే గుర్తుంది. కానీ బీరకాయ పీస్తాం, బీరకాయని ఎండబెట్టి అది పీస్ చేస్తారు, దాంతో ఉద్యోగులు. ఇప్పుడు అలాంటిది మళ్ళీ చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నా పేరు సంతోష్ కుమార్. నా కంపెనీ వచ్చేసి విజయలక్ష్మి గ్రాఫిక్స్. ఇట్స్ ప్రింటింగ్ అండ్ బ్రాండింగ్. టోటల్ ఎవ్రీ ప్రింటింగ్ అంతా చేస్తూ ఉంటాము. లైక్ బిజినెస్ కార్డ్స్, బిల్ బుక్స్, లీఫ్లెట్స్, బ్రోచర్స్, ప్రింటింగ్, బ్రాండింగ్, ఇలా షో కేసెస్, ఎక్స్పోజ్ ఉన్నా కూడా ఎక్స్పోజ్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సార్. నా వచ్చేసి నియర్ బై సికింద్రాబాద్. ఇట్స్ అట్ వారస్గూడ, సికింద్రాబాద్. స్పీడ్ డెలివరీ సార్. డిజైన్స్ అండ్ ప్రింటింగ్లో మనకు ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే కొంచెం టైం టేకన్ ప్రాసెస్. ఎస్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దీన్ని ఈరోజే లాంచ్ చేయబోతున్నాం కూడా. గ్రాస్ప్ లోగో లాంచ్ చేయబోతున్నాం విత్ మై టెకీ కంపెనీ అసోసియేటెడ్ టు ఆర్బిఎం అండ్ గ్రాస్ప్. థ్యాంక్ యూ సార్. కెమికల్ పెస్టిసైడ్స్ ఇవన్నీ వాడుతున్న దాంట్లో పెద్దగా తప్పు లేదు, కానీ పెస్టిసైడ్స్ ఏవైతే వాడుతున్నామో దానికి స్టిపులేటెడ్ డ్యూరేషన్ ఉంటుంది. అంటే 10 రోజులు కానీ 15 రోజులు కానీ ఆ పంట కోయకూడదు. బట్ ప్రజెంట్ చేస్తున్న పని ఏంటంటే మనము ఎల్లుండి పంట కోస్తామంటే ఇవాళ కూడా మందు కొడుతాం. దానివల్ల ట్రేసెస్ మనకు మిగిలిపోతున్నాయి. దానికి మనం మళ్ళీ బ్యాక్ టు నేచర్ అని చెప్పి వెనక్కి వెళ్ళి పాత పద్ధతులని వాడదామని చెప్పి వాడుతున్నాం. దీంట్లో మనం ప్రిడేటర్ టెక్నాలజీ అని కూడా వాడచ్చు. ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సత్య సార్కి ఇంకా సాయి సార్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఆర్బిఎంకి కనెక్ట్ చేసినందుకు. సో మేము యాక్చువల్గా రిచ్ దాగా, ఎందుకు రిచ్ దాగా అనేది పెట్టామో కూడా మీకు ఒక 2 minutesలో మీకు షార్ట్ బ్రీఫ్ చేసేస్తాను. సో రిచ్ అంటే మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు దానికి అర్థం ఏంటనేది. దాగా అంటే దారం. సో ధనవంతుల దారం. సో మన క్లాతింగ్కి కూడా ఆ ప్రత్యేకత అనేది ఉంది. మన క్లాతింగ్లో కూడా ఆ రిచ్నెస్ ఉంది. ఎందుకంటే మనం ఈరోజు అంటే ఇక్కడ స్టాల్ కూడా పెట్టాము. సో మీరు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా జస్ట్ మీరు కొనకపోయినా కానీ జస్ట్ ఆ ఫ్యాబ్రిక్ ఒకసారి టచ్ చేసి బయట ఈరోజు మీకు ఏదైతే క్వాలిటీ దొరుకుతుందో దానికి డిఫరెన్స్గా మన దాంట్లో ఏం కొత్తగా ఉందనేది మీకు తెలుస్తుంది.